కాసేపట్లో హైదరాబాద్ హెచ్ఐసిసిలో భారత సమ్మిట్ కార్యక్రమం మొదలు కానుంది. సమ్మిట్ కు హాజరవుతున్న ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు కళాకారులు. డప్పు చప్పుళ్లతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై 2 రోజుల పాటు జరిగే భారత సమ్మిట్లో చర్చించనున్నారు. 100 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వ నేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, థింక్ ట్యాంకర్స్ మొత్తం 450 మంది పాల్గొంటారు. ప్రపంచ పట్టంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సుతో తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి స్వాగతోపన్యాసం చేయనున్నారు. సదస్సుకు ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఇక భారత సమ్మిట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, 2 రోజుల పాటు జరిగే భారత్ సమ్మిట్కి హైదరాబాద్ హెచ్ఐసిసి వేదిక అయిందని చెప్పాలి. దాదాపు 100 దేశాల నుంచి ప్రజాప్రతినిధులు, సెనేటర్స్ రాబోతున్నారు ఈ సమ్మిట్కి. ఈ సమ్మిట్ను ఉద్దేశించి నిన్ననే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి మాట్లాడారు. ఏ అంశాలపైన చర్చ చేయబోతున్నాం, సంక్షేమ పథకాలు ఏ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది ప్రజలకు అనేటువంటి అంశాలపైన, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి చాలా అంశాలపైన ప్యానెల్గా డివైడ్ చేసి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ప్రసంగిస్తారనేటువంటి అంశాన్ని అయితే ఈ ప్రోగ్రాంకి సంబంధించి చెప్పారు. హెచ్ఐసిసికి ఒక్కరొక్కరుగా సెనేటర్స్, ప్రతినిధులు, డెలిగేట్స్ అంతా కూడా చేరుకుంటున్నారు. దాదాపు 40 నుంచి 50 మంది మంత్రులు వస్తారు. ఆ రకంగా 450కు పైగానే ప్రజాప్రతినిధులు రాబోతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి యంగ్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించారు. వాళ్ళు మాట్లాడేటువంటి సబ్జెక్ట్ని వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి. వాస్తవానికి అగ్రనేతలందరూ కూడా రావాల్సిందే. ఇది ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు, కానీ రాహుల్ గాంధీ షెడ్యూల్ పైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం నిన్న కర్టన్ రైజర్ ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని చెప్పారు. పహల్గామ్కి సంబంధించినటువంటి ఉగ్రదాడి కారణంగా అక్కడి కార్యక్రమం వెళ్ళనున్నారు. అక్కడి బాధితులను రాహుల్ గాంధీ కలవనున్నారు. అక్కడి కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి బహుశా చేరుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా డెలిగేట్స్ ఎవరైతున్నారో యథావిధిగా వాళ్ళంతా కూడా చేరుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే చెప్పారు. సో క్లోజింగ్ సెరమనీ రేపు ఉండబోతోంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు హెచ్ఐసిసిలోనే ఈ భారత్ సమ్మిట్ జరగబోతోంది. 6 సబ్జెక్టులను, ప్యానెళ్లను డివైడ్ చేశారు. సోషల్ జస్టిస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెమోక్రసీకి సంబంధించి ఇలా ఈ రకమైనటువంటి అంశాలను సెలెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చివరి రోజు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారని చెప్పి షెడ్యూల్లో పెట్టారు. సో ప్రోగ్రెసివ్ పొలిటికల్ పార్టీలకు సంబంధించి దాదాపు 100 పొలిటికల్ ప్రోగ్రెసివ్ పార్టీలు హాజరు కాబోతున్నారు. 40 నుంచి ఇందాక చెప్పిన దాని ప్రకారం 50కి పైగా మంత్రులు, సెనేటర్లు, ఎంపీలు పాల్గొంటారు. హైదరాబాద్కు గ్లోబల్ లెవెల్ ఇమేజ్ ఈ సమ్మిట్ ద్వారా వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మాట్లాడదాం ఈ సమ్మిట్కి సంబంధించి మెయిన్ ఎజెండా ఏంటి అనేటువంటి అంశాలపైన. ప్రధానమైనటువంటి ఎజెండాలు ఏంటండి? వాళ్ళు దాదాపు వరల్డ్ గ్లోబల్ జస్టిస్ అనే పేరుతోటి దాదాపు 100కు పైగా కంట్రీల నుంచి వాళ్ళ డెలిగేట్స్, సెనేటర్స్, అదేవిధంగా ఎంపీస్ కూడా ఇవాళ ఈ గ్లోబల్ జస్టిస్ కార్యక్రమం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచం నలుమూలల నుంచి ఇవాళ జెండర్ జస్టిస్, అదేవిధంగా సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ కోసం, యూత్ జస్టిస్ కోసం, ఎన్వైర్మెంటల్ జస్టిస్ కోసం పాటుపడినటువంటి మేధావులందరూ కూడా, అకాడమిషియన్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా యాక్టివిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏ రకంగా డివైడ్ చేస్తారు సబ్జెక్ట్ని? సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ నేను అదే చెప్తున్నా. ఎకనామిక్ జస్టిస్ మీద అంటే సామాజిక న్యాయం మీద, ఆర్థిక న్యాయం మీద, అదేవిధంగా మహిళా న్యాయం, జెండర్ జస్టిస్ మీద, యువ న్యాయం మీద, అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క వేదిక పాల్పంచుకోబోతున్నారు. అంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో ఏ విధంగా కూడా ఇవాళ ట్రేడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అంటే ఈ దానికి వ్యతిరేకంగా ఒక లిబరల్స్, ప్రోగ్రెసివ్, మేధావి వర్గం అంతా కూడా ఇక్కడికి వచ్చి చర్చలు ఈ యొక్క 2 days కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. ఈ సమ్మిట్ ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? తెలంగాణ ప్రదేశానికి, హైదరాబాద్ ఇమేజ్కి ఏ రకంగా ఈ సమ్మిట్
ఫీడ్బ్యాక్ ఉండదు. డెఫినెట్గా అదే చెప్తున్నాను. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ, ఒక ప్రోగ్రెసివ్ మేధావులందరూ కూడా ఇవాళ ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ హైదరాబాద్ వేదికగా ప్రపంచానికి, దేశానికి, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఏ విధంగా ప్రపంచం ఇవాళ మానవాది మనం చూస్తున్నాం, ఏ విధంగా ఇవాళ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి జెండర్ మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ, అవన్నిటి కూడా మాట్లాడి ఆర్థిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, మహిళా న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం జరగాలి, యువతకు న్యాయం జరగాలి, అన్నిటి మీద కూడా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఒక థింక్ ట్యాంకుగా ఇవాళ ఇక్కడ చర్చ జరుగుతుంది. దీని ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. అందరం కూడా ఈ హైదరాబాద్ వేదికగా జరగడం ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఇక్కడ జరగడం అనేది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే సెనిటర్స్ అంతా కూడా చేరుకుంటున్నారు. ప్రత్యేకంగా వాళ్ళకి బస్సులను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్కి నిన్ననే కొంతమంది చేరుతున్నారు. పిసిసి మహేష్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు వాళ్ళందరినీ కూడా సాదర స్వాగతం పలికారు. నిన్న చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే హెచ్ఐసిసిలో ఉన్నటువంటి వేదిక దగ్గరికి చేరుకున్నారు. వచ్చేటువంటి డెలిగేట్స్ ఈ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి కేటాయించిన పాసెస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు గిరిజన, ఆదివాసీ కళాకృత్యాలను ప్రదర్శిస్తున్నారు. వచ్చేటువంటి గెస్టులు ఎవరైతే ఉంటారో వేరే ఇతర దేశాల నుంచి దాదాపు 100 ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. కాబట్టి తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, వేషధారణ, కళాకృతులకు సంబంధించి వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ రకమైనటువంటి నృత్యాలను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లోనే అగ్ర నేతలంతా కూడా చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ షెడ్యూల్కి సంబంధించి మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు అనేటువంటి అంశాలను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి పార్టీ వర్గాలు అదే చెప్తున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు వీళ్ళంతా కూడా చేరుకోబోతున్నారు. ఈ సమ్మిట్ని మాత్రం తెలంగాణ గ్లోబల్ ఇమేజ్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఎంతో ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ ఇందులో ఉండబోతున్నాయి. మరోవైపు దేశంలో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చర్చిస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. పొలిటికల్ డైనమిక్స్ పైన డిబేట్ ఉండబోతుందనేటువంటి అంశాలను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రపంచ పటంలో తెలంగాణను, హైదరాబాద్ ఇమేజ్ను, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు బెనిఫిషరీస్కి అందుతున్నాయనేటువంటి అంశాలపైన ప్రతి అంశాన్ని వచ్చేటువంటి సెనిటర్స్కి, వేరే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడి ప్రజాప్రతినిధులకు కొంతమందిని ముందుగానే సమాచారం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ పైన ప్యానల్ డిస్కషన్ కోసం ఎంపీలను, ఎమ్మెల్సీలను, విప్లను, ఎమ్మెల్యేలను కేటగరైజేషన్ చేసి ఒక్కొక్క ప్యానెల్లో ఎంతమందిని పెట్టాలనే అంశం పైన ముందుగానే డిసైడ్ చేశారు. దాని ప్రకారమే ఈ డిబేట్ ఉండబోతోంది. ఈ డిబేట్కి సంబంధించి చాలా అంశాలపైన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇందాక స్పోక్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం సోషల్ జస్టిస్, డెమోక్రసీ, చాలా అంశాలపైన ఈ రకమైనటువంటి డిస్కషన్స్ ఉండబోతున్నాయి. ఇది ఎంతగానో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఇదే అంశంపైన నిన్న కర్టన్ రైజర్ మీట్ ద ప్రెస్ పెట్టిన డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఇదే మాటను చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు హెచ్ఐసిసి ప్రాంగణంలో, హెచ్ఐసిసిలోనే ఈ సమ్మిట్ జరగబోతోంది. మరోవైపు వేరే వేరే ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఆవరణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వ్యాలిడ్ పాసెస్ ఉంటేనే వాళ్ళకి లోపలికి అలో చేస్తున్నారు. వచ్చేటువంటి డెలిగేట్స్కి కూడా ఇండివిజువల్గా పాసెస్ని ఇస్తున్నారు.